'పుష్ప 2' సినిమా ఎవరు ఆపుతారో నేను చూస్తా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట హీరో రజనీకాంత్. ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉన్నాయి. ఇక తమిళ్ హీరో, స్టార్ హీరో రజనీకాంత్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు. రజనీకాంత్ అంటే తమిళనాడు, తమిళనాడు అంటే రజనీకాంత్. స్టార్ హీరో ఇప్పటికి కూడా 60, 70 ఏండ్లు దగ్గరికి వస్తున్నప్పటికి కూడా కుర్ర హీరోలకు ధీటుగా తన యొక్క అద్భుతమైన నటనతో ఎంతో మందిని ఆకర్షించుకుంటున్నాడు. తనకు తమిళ్‌లోనే కాదు, ఇటు తెలుగులో కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సత్సంబంధాలున్నాయి. ఎంతోమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎంతోమంది ఫ్యాన్స్ రజనీకాంత్ బర్త్‌డేని కూడా పురస్కరించుకొని ఎంతోమంది జరిగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి గందరగోళం జరుగుతుందని చెప్పి వెంటనే మరి హీరో రజనీకాంత్ కూడా జోక్యం చేస్తున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అల్లు మెగా ఫ్యామిలీల వార్ మరి 'పుష్ప 2' సినిమా బంద్ కావడానికి కారణమైతుంది అని తెలియగానే వెంటనే మరి రజనీకాంత్ కూడా ఫోన్ చేసి మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటిదైనా మన ఇండస్ట్రీలో అందరం ఒక్కలాగానే ఉండాలి. ఇలా విభేదాలు పెట్టుకోవద్దు. 'పుష్ప 2'కి సంబంధించి ఎవరు కూడా ఎలాంటి ఎలిగేషన్స్, ఆబ్జెక్షన్స్ పెట్టొద్దు అంటూ కూడా మరి సెన్సేషనల్ కామెంట్స్ చేశారట తమిళ స్టార్ హీరో రజనీకాంత్. ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ మాటలు విన్న అల్లు అర్జున్ అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా ఎంతో సంతోషించినట్లుగా తెలుస్తుంది. మన ఇండస్ట్రీలోనే కాదు, మరి తమిళ్ ఇండస్ట్రీలో కూడా సపోర్ట్‌గా ఉన్నారు మనకని ఎంతో సంతోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.